ట్రంప్‌కి ప్రాణభయం పట్టుకున్నట్టుంది. ఓ రకంగా ఆయన 2 ఇష్యూస్‌లో తాజాగా దాదాపు కంటతడి పెట్టుకున్నంత పనయింది. ఓ పక్కనేమో ఇరాక్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. నౌరీ అల్ మలీకి మాలికి ఇతను ఇప్పుడు ఇరాక్ అంటే ఒకప్పుడు ఇరాక్‌ని వీళ్ళే ఓడించి సద్దాం హుస్సేన్‌ని చంపేశాక, సద్దాం హుస్సేన్ అనుకూలురు కాని వాళ్ళని అక్కడ పాలకులుగా వచ్చేలా చేసుకుంది. ఇప్పుడు ట్రంప్‌ని పక్కన పెట్టి అక్కడున్న ప్రజలు నౌరీ అల్ ఆహ్, మక మల్కీని మాలికీని ఎంచుకోవడం అన్నటువంటిది ఒక బాధ అయిపోయింది. రెండవది ట్రంప్ ఇంటిలోకే మొన్న చొరబడ్డానికి వచ్చినటువంటి సిట్యుయేషను, తర్వాత కాల్చి చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. 2024 జూలై ఎన్నికల ప్రచారంలో కూడా ఈయన మీద ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఇంకొకసారి కాల్పు జరిపిన దాంట్లో ట్రంప్ చెవి భాగం నుంచి తోటా కూడా దూసుకెళ్ళింది. ట్రంప్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్ రైఫిల్‌లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ట్రంప్‌ని లేపేయడానికి ఎవరో ఒకళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మీద జరుగుతున్న వరుస హత్యాయత్నాల మీద డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశాడు. తనను హత్య చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నేను ఎంతకాలం ఉంటానో కూడా తెలియట్లేదన్నారు. ఇటువంటి షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరు. కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుంటారని చెప్పుకొచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ హత్య ఘటనల్ని ఇప్పుడు ఉదాహరణగా చెప్పుకొస్తున్నాడు. ఇట్లాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడిన నేను తీసుకునే నిర్ణయాలు వెనక్కి తగ్గను అని చెప్పుకొచ్చాడు. అది ఇక్కడ కీ పాయింట్ అనమాట.